హాయ్ హలో నమస్తే. నా పేరు నెవిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ బిజినెస్. ఈరోజు మనతో స్టూడియోలో రాజేశ్వర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ప్రొఫెషనల్ సేల్స్ మ్యాన్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సేల్స్మెన్ ప్రొఫెషనల్ ఏ పని చేసినా పని అంటేనే ప్రొఫెషనలిజం. అవును సార్. ఆ ప్రొఫెషనలిజం ఉండాలి కంపల్సరీ ఏ పని చేసినా. సో సేల్స్మెన్ అయితే ఇంకా 100% అబ్సల్యూట్లీ చాలా బాగుండాలి. అతను గోల్ ఓరియంటెడ్ లాగా ఉండాలి. అంటే రిజెక్షన్స్ వస్తాయి మార్కెట్లో. రిజెక్షన్స్ కామన్ వస్తూనే ఉంటాయి. అంటే మనం పోయిన ప్రతి పని కావాలని లేదు, అనుకున్న సినిమాలను అనుకుంటా ఎన్నెన్నో అనుకుంటాం అని చెప్పేసి అట్లా పోయిన ప్రతి పని కావాలని ఉండదు. అవును. సో మనం అప్రోచ్ అయిన ప్రతి కస్టమర్ కూడా తీసుకోవాలని ఉండదు. మెజారిటీ అబ్జెక్షన్స్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి. సో దానికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే గోల్ ఓరియంటెడ్ ఉండాలి. అతను అనుకున్నది చేసేంత మట్టుకు అది ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా మార్కెట్ అప్డేట్స్, మార్కెట్ పరంగా అప్డేట్ అయి ఉండాలి. అంటే మార్కెట్ ట్రెండ్స్ ఏమి ఉండదు, మార్కెటింగ్ సేల్స్ స్కిల్స్ ఏమి ఉండదు, స్కిల్స్ అప్డేట్ అయి ఉండదు, సాఫ్ట్వేర్ స్కిల్స్ అప్డేట్ అయి ఉండాలి, అంటే డేటా సిస్టమ్ స్కిల్స్ ఉండాలి. సో అదే కాకుండా అప్ టు డేట్ మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అదేవిధంగా కెరీర్లో ముందరకు వెళ్ళడానికి సర్టిఫికేషన్స్ కూడా మ్యాండేటరీ ఇంపార్టెంటే. అంటే సేల్స్ చేయడానికి అవసరం లేదు, కానీ కెరీర్ శాలరీస్ కావాలి, శాలరీస్ హైక్ కావాలి. దాని ఉద్దేశంగా మనకు సర్టిఫికేట్స్ కూడా ఇంపార్టెంట్. సో అది సర్టిఫికేషన్స్ అయ్యే కోర్సెస్ కూడా సైడ్లో మనం చేస్తూ ఉండాలి. కెరీర్ గ్రోత్ గురించి ఏమైతే రిక్వైర్మెంట్ ఉంటాయో దాని గురించి. సో ఇట్లా అతని పైన చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే ఎటువంటి రిజెక్షన్స్ వచ్చినా కానీ ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ ఉండాలి. తన కెరీర్లో ఫర్దర్గా మూవ్ అయ్యే ఆపర్చునిటీస్ కూడా ఎత్తుకోవాలి. అంటే ఒకటే కంపెనీలో కూడా స్టిక్ ఆన్ కాకుండా ఫర్దర్ మనకు ఎక్సైట్మెంట్ కావాలంటే కొత్తది రావాలి. కొత్తది ఉంటేనే. అంటే ఒకటే కంపెనీలో స్టిక్ ఆన్ కాకుండా ఇంకా కొత్త దానికి పోతే అతను మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది, నాలెడ్జ్ తెలుస్తుంది, కంపెనీస్ తెలుస్తుంది, వే ఆఫ్ సేల్స్ స్ట్రక్చర్స్ తెలుస్తుంది. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ విధంగా తెలుసుకుంటూ పోతే అంటే ఎక్స్పాన్షన్, డోంట్ బి లిమిటెడ్. అదే ప్రపంచం అనుకుంటే అదే ప్రపంచంలో ఉంటాం. సో మనం ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రపంచం చాలా పెద్దది. సో అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒక వస్తువుని సేల్ చేయడం వెనుక అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాటలోనే ఉంది, అబద్ధం అంటే అబద్ధమే అది. సో అక్కడ అసలు ఎంతవరకు కాదు, 100% రాంగ్. ఏదో మనకు ఒక సేల్స్ పర్సన్ వెళ్ళిండో ఏదో అవసరానికి చెప్పిండు అనుకోండి, ఆ సేల్స్ పర్సన్ ఈ రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ బ్యాటరీ మార్క్ వచ్చేది కంపెనీకి వస్తుంది, రిమార్క్. ఇతని పేరు గుర్తుండదు, కానీ గుర్తుండేది కంపెనీ పేరు గుర్తుంటుంది. సో ఈ సేల్స్ పర్సన్ కూడా అదే యాటిట్యూడ్ బిల్డ్ అయితే అతను కెరీర్ రాణించలేడు. సో అది అబద్ధం చెప్పడం అనేది చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే పేరులో ఉంది అబద్ధం అని. సో మన నెసెసిటీ ఫుల్ఫిల్ కావడానికి, ఏదో రిక్వైర్మెంట్ సాల్వ్ కావడానికి, ఏదో మన టార్గెట్ రీచ్ కావడానికి కస్టమర్కి లేని చెప్పేసి కస్టమర్ వేరే విధంగా హర్ట్ అవుతాడు, చాలా మోసపోయి గిల్టీ ఫీల్ అవుతాడు, చాలా రిమార్క్స్ ఉంటాయి. అంటే చాలా సక్సెస్ఫుల్ సేల్స్ మెన్ అయితే అలా చేయడు, అబద్ధాలు అసలు చేయడు. సక్సెస్ఫుల్ అంటే దాంట్లో మీరు చెప్పినట్టు సక్సెస్ఫుల్ కావాలంటే అబద్ధాలు చెప్పొద్దు. సక్సెస్ఫుల్ అంటే నిజాయితీకి పోతేనే సక్సెస్ అవుతారు. ఇది రాంగ్ రూట్స్ లో పోతే సక్సెస్ అంత తాత్కాలికమే. అండ్ ఫైనల్ గా సార్, అసలు సేల్స్ పర్సన్ గా సక్సెస్ ని అంటే కెరియర్ ని చూస్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ లో యాజ్ ఎ సేల్స్ పర్సన్ గా సక్సెస్ అవ్వగలుగుతారా, కెరియర్ ని రాణించగలుగుతారా? సో మీరు అన్నట్టు కెరియర్ ఉంది. కెరియర్ అంటే ఒక దగ్గర జాబ్ కానీ పని కానీ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా సూపర్. అంటే సేల్స్ పర్సన్ లో కెరియర్ అంటే ఇండస్ట్రీలో కానీ జాబ్ లో చేస్తూ పుట్ట. అంటే ఇప్పుడు బయట కూడా రాణించవచ్చు, కానీ బయట మనకు ఖర్చులు పెరుగుతున్నాయి, దాని తగ్గట్టు ఇన్కమ్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక 5 years 10 years జాబ్ చేసిండు ఒక దగ్గర. సో ఆ 5-10 years లో ఖర్చులు బయట చూస్తే 100-200% పెరిగిపోతుంది. ఒక సేల్స్ పర్సన్ చేసేది బిజినెస్ మ్యాన్ దగ్గర జాబ్ చేస్తారు సేల్స్ అనేది. కానీ సేల్స్ ఇస్ నథింగ్ బట్ ఏ బిజినెస్. అతను ఇండైరెక్ట్ జాబ్ చేస్తున్నాడు, అతను బిజినెస్ చేస్తున్నట్టు. సో సేల్స్ పర్సన్ కెరీర్ వచ్చి సేల్స్ పర్సన్ లాగా ఉండొద్దు. అట్ లాస్ట్ హీ హాస్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. బిజినెస్ మ్యాన్ కావాల్సింది ఎట్లైనా. ప్రమోషన్ అంటే ఓన్లీ అంటే ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ టు సేల్స్ ఆఫీసర్, తర్వాత ఏరియా సేల్స్ మేనేజర్, తర్వాత రీజనల్ సేల్స్ మేనేజర్, ఏదైనా జాబే. కానీ ఇన్కమ్ అనేది ఇతని చేతిలో ఉండదు, సేల్స్ పర్సన్ చేతిలో ఉండదు. బయట ఖర్చు కంట్రోల్ చేయడం కూడా ఈయన చేతిలో ఉండదు. సో ఆబ్వియస్లీ ఇతను ఒక లైఫ్ స్టైల్ సేల్స్ తెలుసుకొని బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్ లాగా మారే అవకాశం తీసుకోవాలి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా అంటున్నారు,
జాబ్స్ మార్కెట్లో కంపెనీస్ కూడా జాబ్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, శాలరీ ఇస్తుంది. మార్కెట్లో ఖర్చులు చూసుకుంటే శాలరీ పెరగాలి, చాలా పెరగాలి. అవును. సో ఇక్కడ సేల్స్ పెరిగితేనే శాలరీ ఇవ్వాలి. సో చాలా కంపెనీలు ఇట్లా బంద్ చేసుకునే కంపెనీస్ కూడా ఉన్నాయి చాలా మటుకు. సో అప్పుడు ఇతను ఎక్కడ పోతాడు? ఇదే కెరీర్, ఇదే జీవితం అనుకుంటే మీరు వినే ఉంటారు. కొడాక్ కొడాక్ గుర్తుందా? కొడాక్ కెమెరా అవును. ఆల్మోస్ట్ వరల్డ్‌లో 85% కొడాక్‌కే నడుస్తుంటుండే. అవును. ఆల్మోస్ట్ 1,60,000 ఎంప్లాయీస్ ఉండే దాంట్లో. సో ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినాక మొత్తానికే వెళ్ళిపోయింది. అవును. ఇప్పుడు లేనే లేదు మార్కెట్‌లో. అదే విధంగా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏది ఇప్పుడు హెచ్ఎంటీ వాచెస్ అని, బజాజ్ స్కూటర్ అని, హ్మ్. అంబాసిడర్ కారు, ఇట్లా చాలా కంపెనీస్ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినాయి. అవును. సో వాళ్ళు మైండ్ ఎట్లా ఉండాలంటే సేల్స్ పర్సన్ హీ హాస్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ అట్ లాస్ట్. యెస్. ఇప్పుడు మనం చేసింది మనకు సెల్ఫ్ పని చేసుకోవడానికి ఉపయోగపడాలి. ఎంతసేపు జాబ్ అంటే లేబరే. అవును. జాబ్ చేస్తే లేబరు, సొంత బిజినెస్ చేస్తే లీడర్, ఓకే. నలుగురు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే లీడర్. హ్మ్. జాబ్‌లో మేనేజర్స్ ఉంటారు. దే ఆర్ మేనేజర్స్. మేనేజ్మెంట్ తీసుకున్న మేనేజర్స్. కానీ అవును. లీడర్ ఆలోచన ఎప్పుడొస్తది? లీడర్ ఎప్పుడైతాడు? సొంతగా ఎస్టాబ్లిష్ చేస్తేనే లీడర్ అవుతాడు. 10 మందికి సొసైటీలో ఇన్‌స్పైర్ చేయగలుగుతాడు. ఓకే. సో ఇట్లా చాలా కంపెనీస్ వచ్చినాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. సో మైండ్ సెట్ చేసుకోవాలి. బయట మనం బిజినెస్ మ్యాన్ కావాలి. ఓకే. మనం ఎంతసేపటికి బిజినెస్ రన్ చేస్తున్నాం యాస్ ఎ సేల్స్ పర్సన్. వీ హాస్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ అట్ లాస్ట్. మ్యాన్ పవర్ రీప్లేస్‌మెంట్ చేసే ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఓలా చూసుకున్నారనుకోండి. ఓలా అది జస్ట్ ఇట్స్ అన్ సాఫ్ట్‌వేర్. హ్మ్. ఆ! ఇదివరకు ఎంతోమంది క్యాబ్ డ్రైవర్స్ ఉంటుండే మార్కెట్‌లో. అన్నీ కూడా ముందు ముందు కమింగ్ జనరేషన్స్‌లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోద్ది. అవునవును. ఏఐ వచ్చేస్తది. ముందు ముందు క్యాబ్ డ్రైవర్లు కూడా ఉండకపోవచ్చు. డాక్టర్స్ కూడా రోబో. ఐబీఎం వాట్సన్ అని సాఫ్ట్‌వేర్. అది బాడీలో ఎక్కడ ఏం ట్రీట్మెంట్ కావాలో అది చెప్తది. డాక్టర్స్ జాబ్స్ కూడా ప్రాబ్లమ్ ఉంటది. అడ్వకేట్స్ జాబ్స్ ప్రాబ్లమ్ ఉంటది. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే జాబ్ అంటే లేబర్ అండి. ఏ జాబ్ చేసినా లేబరే. లేబర్ జాబ్ నుంచి లీడర్ జాబ్‌కు రావాలి. కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయ్యి ప్రతి ఒక్కరు సొసైటీకి ఉపయోగపడాలంటే సేల్స్ అనేది ఇంకా చాలా వండర్‌ఫుల్ రోల్ అది. ఆ రోల్‌లో ఉన్న ప్రతి ఒక్కరు బయటకొచ్చి లీడర్ కావాలి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇన్‌స్పైర్ చేయాలి. సేల్స్ పర్సన్ అతను ఒక మైండ్ రీడర్, ఒక సైకాలజిస్ట్ లాగా ఒకటి చేస్తారు. అంటే ఏ నంబర్ ఆఫ్ కస్టమర్‌ని అప్రోచ్ అయితారండి సేల్స్ పర్సన్. ఆ సేల్స్ పర్సన్ మైండ్ రీడ్ చేస్తారు కస్టమర్‌ది. సో అట్లా నెమ్మదిగా సైకాలజిస్ట్ తయారైపోతారు. అవును. ఎందుకంటే అందరూ సైకాలజీ తెలుసుకుంటారు. అందరూ సైకాలజీ తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో హిప్నటైజ్ కూడా చేస్తారు. అంటే ఇతను సేల్స్ పిచ్ ద్వారా ఇతను అనుకున్నది హిప్నటైజ్ కూడా చేసే అవకాశం ఉంటది. అంత కాలిబర్ బిల్డ్ అయితే ఇన్‌బిల్ట్. ఓకే. సో అటువంటి పర్సన్ కెరీర్ అని చెప్పేసి సెల్ఫిష్‌నెస్ గురించి ఓన్ ఫ్యామిలీ ఇదే అని చెప్పేసి అక్కడే లిమిటెడ్‌లో ఉండకుండా ఎక్స్‌పోజర్ కావాలి. బయట సొసైటీలోకి రావాలి. సొసైటీకి ఏమైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం రావాలి. బయటకి వచ్చి సొసైటీని ఇన్‌స్పైర్ చేయాలి. హ్మ్. అతని వల్ల కొంత మట్టుకు జాబ్ చేయాలి. సార్ అండ్ మీరు సేల్స్ ఎక్స్‌పర్ట్‌గా ఇప్పుడున్నారు. మీరు ఈ సేల్స్‌లోకొచ్చి ఎన్ని సంవత్సరాలైంది సార్? ఓహ్! గ్రేట్. నేనొచ్చేసి 2003లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2022 వరకు చేసినాను. వావ్! కంపెనీస్ చెప్పుకుంటా పోతే జ్యోతి ల్యాబ్ ఇట్స్ అన్ ఎఫ్ఎంసీజీ స్టార్టెడ్ ఐటీసీ జాబ్ నాది స్టార్టింగ్‌లో. హ్మ్. ఆఫ్ రోల్ జాబ్. స్టార్టెడ్ కెరీర్ విత్ 3,000 సాలరీ అప్పుడు. సో, దాని తర్వాత జ్యోతి ల్యాబొరేటరీస్‌కొచ్చాను ఎఫ్ఎంసీజీ. జ్యోతి ల్యాబొరేటరీస్ ఐడియా ఉంది తెలుసా? యాహ్! యాహ్! అవును. ఉజాలా, మ్యాక్సో యెస్. యెస్. అది. తర్వాత డాబర్ ఇండియా లిమిటెడ్, ఆ! ఇమామి లిమిటెడ్‌కొచ్చాను. ఓకే. తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌కొచ్చాను. తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. లాస్ట్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో, 4 ఇయర్స్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్నాను. ఆల్మోస్ట్ 18 ఇయర్స్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, నాకు కూడా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది ఎంతకాలం చేసినా గానీ ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరకట్లేదు. అంటే ఒక మాటే చెప్తాను. డూ ఎనీవన్ వాంట్స్ టు బి మేనేజ్డ్ బై సమ్‌వన్ ఎల్స్. డూ ఎనీవన్ వాంట్స్ టు బి మేనేజ్డ్ బై సమ్‌వన్. సో, మనం అనుకున్నది జాబ్‌లో చేయలేము. ఎంతసేపు మేనేజ్‌మెంట్ ఎట్లా చెప్తుందో అట్లే చేయాల్సొస్తది. అట్టే చేయాలి అంతే. మనం ఏమైతే మన ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఏమున్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. చేస్తే బాస్‌కి ఇదైద్ది. సో, ఈ కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎవరు కూడా చేయలేరు. యాహ్! ఆఫ్టర్ ఒక 40, 45 ఏజ్ వచ్చినాక కష్టమైపోతది. ఇప్పుడైతే నేను రిజైన్ చేశాను ప్రెజెంట్‌లీ. ఆల్మోస్ట్ 18 ఇయర్స్ జాబ్ చేసి ఓకే. సంథింగ్ ఏమైనా మనం కొత్తగా ట్రై చేద్దాం. సరే. ఆబ్వియస్లీ ఏమంటే జాబ్‌లో ఒక నేను లాస్ట్ 12 ఇయర్స్ బ్యాంకర్. జాబ్‌లో నాకు కస్టమర్స్ అందరూ బిజినెస్ మ్యాన్‌లే. హ్మ్. వాళ్ళని చూసి చాలా బాగా అనిపిస్తది నాకు. హ్మ్. వాళ్ళు అంటే జాబ్‌లో మనంతలో మనం ఏం చేయలేము. హ్మ్. ఇప్పుడు చెప్పినట్టు నో వన్ వాంట్స్ టు బి మేనేజ్డ్ బై సమ్‌వన్. యెస్. ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఫ్రీగా ఉంటారు. హ్మ్. వాళ్ళది ఓన్ మెంటాలిటీ ఉంటది. వాళ్ళ ఓన్ ప్లానింగ్ ఉంటుంది. బాగుంటుంది. సో, వాళ్ళు వాళ్ళ గురించి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడొచ్చేసి నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఆహ్, ఇట్స్ నథింగ్ బట్ ఎన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. హ్మ్. ఇది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని వినే ఉంటారు. అవునవునవును.
సో ఇదివరకు కొన్ని కంపెనీస్ ఇట్లా ఉన్నాయి, ఎక్స్‌వైజెడ్ కంపెనీస్. సో ఇట్స్ అనే వెస్టేజ్ అనేది ట్రూలీ ఇండియన్ బేస్డ్ కంపెనీ. మా ఆ కంపెనీ ఎండీని గౌతమ్ బాలి గారిని చూస్తే నేను డాబర్లో ఎన్ఎస్ఎం సీఈఓలు చూసినట్టు అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ వర్కింగ్ దేర్, అంటే యాజ్ ఇన్ డిస్ట్రిబ్యూటర్ అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. తద్వారా చాలా వందల మంది వేల మందికి ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండవు. సో ఇటువంటి సేల్స్లో జాబ్ చేసిన వాళ్ళు ఇటువంటి ఇండస్ట్రీని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి రీచ్ అవుద్ది. సో ఈ మీడియేటర్స్కి అందరికి వచ్చే మార్జిన్స్ ఏమవుతుంటాయో, కంపెనీ ఎంప్లాయీస్కి వచ్చే శాలరీస్ ఏమవుతుంటాయో, ఇవన్నీ ఎవరైతే వస్తువు తీసుకున్నారో వాళ్ళకే వస్తుంది. నథింగ్ బట్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఇది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇన్ని సరుకులు తీసుకున్నాం షాప్స్లో నుంచి, హెయిర్ ఆయిల్ కానీ, కుకింగ్ ఆయిల్ కానీ, పేస్ట్ కానీ, ఇవన్నీ హోమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, పర్సనల్ రిక్వైర్మెంట్స్, ఓరల్ కేర్, ఇవన్నీ ఉంటాయి. ఇదే కాకుండా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకొని మనం పెట్టే ఖర్చే మనకు ఆదాయం ఇస్తుంది. సో వాడుకుంటే మనకు ఆరోగ్యం, చేసుకుంటే ఆదాయం, ఇన్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి సేల్స్లో ఎలా ఎక్స్పర్ట్ అవ్వాలి, సేల్స్లో ఎలా మనం సక్సెస్ అవ్వాలని చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రాజేశ్వర్ సార్ గారు సేల్స్కి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. సో మీరు ఒకవేళ చూసే వ్యూవర్స్, మీరు ఒకవేళ సేల్స్లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకున్నా, సేల్స్లో రాణించాలనుకున్నా, ఎలాంటి సందేహం లేకుండా ఖచ్చితంగా మీరు సక్సెస్ టిప్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు సేల్స్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.